cappuccino. Thank you. Sir, bill. Sir, any order? Can I have a hot chocolate, please? Yes, sir. That's it. Sir. Thank you. ఏంటండి ఏదో దొంగను చూసినట్టు చూస్తున్నారు? No, no, nothing like that. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడో ఏంటండి, నేను రోజు వస్తున్నాను ఇక్కడికి, డైలీ కస్టమర్ని, మర్చిపోయారా? Oh, sorry. నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి. ఎందుకు సార్? మా సార్ రమ్మన్నారు. నేనేం చేశాను సార్? ఒక్కోసారి ఏం చేయకపోయినా రావాల్సి ఉంటుంది. పద. వాడు చనిపోయినప్పుడు స్పాట్లో ఉన్నావు కదా? అవును సార్. వాడితో ఎందుకున్నావు? నేను వాడితో లేను సార్. అప్పుడు వాడు నన్ను ఏడిపిస్తున్నాడు. ఎప్పటి నుంచి ఏడిపిస్తున్నాడు? లాస్ట్ 2 months నుంచి. చాలా మంది అమ్మాయిలు వాడి మీద కంప్లైంట్స్ ఇచ్చారు, మరి నువ్వెందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంటే కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వే ఒక కిల్లర్ని హైర్ చేసి అని చంపించావు. నో సార్, నేను అలాంటి దాన్ని కాదు. నాకెందుకో నువ్వే చంపించావు అనిపిస్తుంది. ప్లీజ్ సార్, నన్ను బ్లేమ్ చేయొద్దు ప్లీజ్. చంపినోని గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేను. పోనాడు కళ్ళు? మాస్క్ వేస్తే అన్ని కళ్ళు ఒకేలా ఉంటాయి. అన్ని కళ్ళు ఒకేలా ఎందుకుంటాయి? రోజు స్టేషన్కి వచ్చి సైన్ చేసి వెళ్ళు. ఎందుకు గుర్తుపట్టవని నేను చూస్తాను. ప్లీజ్ సార్, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళు. సో ప్లీజ్. యు మే గో. సార్, ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ స్కూల్ పేరేంటి? నేను స్కూల్కి వెళ్ళట్లే. ఏం చదువుతున్నా? ఇదిగో ఆ అమ్మాయిని చూడాలనుకుంటే చూడు, దానికోసం బిజీగా ఉంచాను చూడకే. నువ్వు తిరిగిపోయావే. లవ్ చేస్తున్నావా? అక్క పడిందా? ఇంకా పడలా. సరే, మా అక్క పేరేంటి? తెలీదు. పేరు కూడా తెలీదా? మరి లవ్ అంట. అక్క, నీ పేరేంటి? ఏ పేరేంటి ఎందుకు? చెప్పక్క. మీనాక్షి. మీనాక్షి అంట. అక్క, మా బావ పేరు అభి. అబ్బా, చంపేశావు కదే. నా మాటిని ఇలాంటి వీడియో షూటింగ్లని మానే. పోలీసులు దొరికితే జైల్లో వేస్తారు. నేను నా పని మానేశాను, నువ్వు నీ పని మానే. హాయిగా కలిసి పెళ్లి చేసుకుందాం. నేను నా రూమ్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది? పోలీసులకు ఆల్రెడీ తెలిసిపోయింది ఎవరు. నాకు తెలిసి నీ రూమ్ కూడా సీజ్ చేసి ఉంటారు. నువ్వు ఇప్పుడు చచ్చినట్టు నాతోనే ఉండాలి, అర్థమైందా? ఎలా చచ్చిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ ఏదేంతో అన్న పొడుచుకుని చేస్తాను.
కెన్ ఐ స్టార్ట్? యా. నా పేరు అభిమన్యు. మేము ముగ్గురం, అమ్మ, నాన్న, నేను. మాదో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నాకు గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. నాన్న బ్యాంక్లో సెక్యూరిటీగా పనిచేసేవారు. ఆయన చేతిలో డబుల్ బ్యారెల్ గన్ చూసి చూసి ఇష్టం ఇంకా పెరిగింది. నేను పక్క చదువుకుంటూనే రైఫిల్ క్లబ్లో పనిచేస్తూ గన్ షూటింగ్ నేర్చుకున్నాను. డిగ్రీలో ఉన్నప్పుడు ఇండియా తరపున ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యాను. నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మా ఇంటికి ఒకడు వచ్చాడు. నమస్తే. ఎవరిళ్ళు? ఎవరండి మీరు? ఎవరు కావాలి? నాకు నీ కొడుకు కావాలి. ఒకసారి పిలువాణ్ణి. ఎందుకు? ఒక మినిస్టర్ని చంపాలి. నా కొడుకు అలా చేయడం. కారులో వెళ్లేవాడిని షూట్ చేసే కెపాసిటీ నీ కొడుకే ఉంది. దయచేసి నా కొడుకుని ఇందులోకి లాగొద్దు సార్, ప్లీజ్. అదేం చేయొద్దు సార్. నాకు టైం లేదు. 1 డేలో నీ కొడుకు రావాలి. నెక్స్ట్ డే మినిస్టర్ని చంపేయాలి. टेंशन नादी। शाम को मैं फिर से इधर वापस आएगा, तभी तक उसको वापस बुलाने का। ఆ రోజు మా అమ్మ నాన్నకేం చేయాలో అర్థం కాలేదు. 2-3 సార్లు ఇంటికి వచ్చి బెదిరించారంట. ఆ విషయం నాన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. నాన్న మీరు ఇంట్లో ఉండవద్దు, అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమని భయంగా ఉందిరా. నాన్న నా మాటిని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. కనీసం వాడి పేరైనా తెలుసా? నేను పోలీసులతో మాట్లాడతాను. నాన్న వాడు ఎవడో మీకు తెలుసా? తెలుసు. ఎవడు? నాన్న నువ్వన్నా చెప్పు, వాణ్ణి రమ్మను. నిన్ను కూడా వీళ్ళు చంపేస్తారు. నువ్వు రావద్దు, మీ నాన్న చంపేస్తారు. జై మాతా दी। ఆ రోజే మా నాన్న చనిపోయారు. అమ్మ కోమలోకి వెళ్ళిపోయింది. గత 3 సంవత్సరాలుగా అమ్మ కోమాలోనే ఉంది. అమ్మని బతికించుకోవాలంటే లక్షల్లో డబ్బులు కట్టాలి. నాకు తెలిసిన ఒకే ఒక పని షూటింగ్. అందుకే దాన్నే ప్రొఫెషన్గా మార్చుకున్నాను. మా అమ్మ నాన్న ఎవరు చంపారో నాకు తెలియదు. అందుకే సిటీలో ఉన్న ప్రతి గ్యాంగ్స్టర్ని టార్గెట్ చేశాను. చాలామంది డబ్బున్న వాళ్ళకి వాళ్ళని చంపాలని ఉంటుంది, కానీ చంపలేరు. అందుకే ఆ పని నేను చేశాను. నాకు మీడియేటర్ పని ఇచ్చేవాడు. ఆ డబ్బు నేను అమ్మ కోసం హాస్పిటల్లో కట్టేవాడిని. కానీ 2 రోజుల క్రితం అమ్మ చనిపోయింది.
అమ్మ లేదు, నాన్న లేరు. నేనేమో జనాన్ని చంపుతూ బతుకుతున్నాను. I hate my life. I hate my life. I hate my life. నిన్నే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నిన్నే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నాకు బతకాలని ఉంది. నిన్నే మాట్లాడవేంటి? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. See, my job is వీడియో షూటింగ్. నువ్వు సూసైడ్ చేసుకుంటుంటే ఆపడానికి కానీ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కానీ నేను రాలేదు. ఓకే, నిన్నే బ్లడ్ పోతుంది, ఇక్కడ తీసుకెళ్తావా లేదా? నువ్వు పరిగెట్టగలిగితే పరిగెట్టు. అంబులెన్స్ కి ఫోన్ చేయాలి అనుకుంటే చెయ్యి. డూ వాట్ ఎవర్ యు వాంట్. ఇక్కడ నేను లేను అనుకుని చెయ్యి. సరే అబ్బా, హెల్ప్ చేయవే. ఇడుస్తూ కానీ హెల్ప్ చేయవేంటే? నాకే కనిపించలేదు, హెల్ప్ చేయ ప్లీజ్. సారీ. ఏంటే కొత్త కొత్త కెమెరాలు కొంటున్నావా నాలాంటి అదోని షూట్ చేయడానికి? ఎలా ఉన్నా? మీరెవరో నాకు తెలీదు. యదవ నాటకాలు ఆడక, నీతో మాట్లాడాలి. నేను మళ్ళీ రాననుకున్నావు కదా? వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు నేను చూస్తా. వస్తే రాక్షసి, నన్ను ఆ రోజు అలా వదిలేసావంటే? టైంకి ఎవడో వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు కాబట్టి సరిపోయింది. అదే నేను చచ్చిపోతే? పోతే పోతా. నిన్ను పొడుచుకోమని నేనేమన్నా చెప్పానా? ఇట్స్ యువర్ డెసిషన్. ఇప్పుడేంటి? ఆ రోజు నిజంగా నేను చచ్చిపోదాం అనుకున్నా, కానీ నీ మొహం చూశాక దీనికోసం బతికితే తప్పేంటి అని అనిపించింది. నీకు ఇంకో విషయం తెలియాలి, నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఫ్యాంటాస్టిక్. ఇంకా నీకు ఓకే అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా.
నాకెందుకో నీతో ఉండాలనిపిస్తుంది. చా చాగదు చీగదు నువ్వు అని చెప్పు. నువ్వు బయటికి వెళ్తే నేను పడుకోవాలి. తోడుగా పడుకుందావా నేను అంటున్నా, ఒంటరిగా పడుకుంటాను నువ్వు అంటున్నావు. ఐ లవ్ యూ. ఆడపిల్లలు సున్నితంగా ఉంటారంటారు, నువ్వేంటే ఎంత హార్డు? మొహంలో భయం లేదు, నేనంటే భక్తి లేదు. చచ్చిపోతున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళవంటే తీసుకెళ్ళవు. ఇదో తిను. ఉప్మా తినడానికి మాత్రం రెడీ అయిపోయావు. ఆ రోజు సడన్ గా నీకోసం అంబులెన్స్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నా? నువ్వెంతకీ చావకపోయేసరికి నేనే ఫోన్ చేశాను. అమ్మని అమ్మ అంత హెల్ప్ చేసావా? ఇదిగా నన్ను బతికించిన పాపానికన్నా లవ్ చేయవే. చూడు, ఇప్పుడు మనం డేంజర్లో ఉన్నాం. నీకోసం పోలీసులు, నా కోసం యాదవులు తిరుగుతున్నారు. సో మనం ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని ఎక్కడికన్నా పారిపోతే బెటర్. నేను రాను. నోరు మూసుకుని రా, లేకపోతే వీళ్ళు మనల్ని చంపేస్తారు. మనం ఎక్కడికన్నా వేరే కంట్రీకి వెళ్దాం, సేఫ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం చెప్పు. నేను నీతో 15 రోజులు ఉంటా. ఆ తర్వాత చచ్చిపోతా. ఏంటి, చచ్చిపోతావా? ఇక్కడి నుంచి 16వ రోజున నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా. దిస్ ఇస్ మై ప్లాన్. చావకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కలిసి బతుకుదామంటే చచ్చిపోతానంటావేంటే? అటువంటి ఆశలేం పెట్టుకోవద్దనే ముందు చెప్తున్నా. 15 రోజులు నా డెడ్ లైన్. ఉండమంటే ఉంటా, లేదంటే నేను వదిలేసి పోతా. ఎన్ని మర్డర్లు చేసినా ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. ఎక్కడుంది? ఆ డైరీలోనే ఉంది పాస్పోర్ట్. ఇదిదా? ఇదేనా? ఎస్ ఎస్ ఎస్. వన్ సెకండ్. ఓపెన్ చెయ్యి. దొరికింది.